పురాతన భారతదేశంలో టెలిస్కోప్స్ టెక్నాలజీ ఉందా? ఈ ప్రశ్న ఎంతోమంది శాస్త్రవేత్తల్లో, పరిశోధకుల్లో కొన్ని వందల సంవత్సరాలుగా మెదులుతూనే ఉంది. దీనికి నేను కూడా ఈ వీడియోలో మీకు సమాధానం చెప్పలేను. కానీ అసలు ఈ ప్రశ్న ఎంతోమంది శాస్త్రవేత్తలకు కలగడానికి గల కారణాలు, వాటికి సంబంధించిన ఆధారాలను ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. దాన్ని బట్టి మీరే మన పురాతన ఋషుల దగ్గర అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉందా లేదా అన్న విషయాన్ని నిర్ణయించుకోండి. మనం ఈ విషయంకి సంబంధించి మొత్తం 4 రకాల ఆధారాల గురించి మాట్లాడుకుందాం. ఆస్ట్రానామికల్ అబ్జర్వేషన్స్, ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్, స్క్రిప్చరల్ ఎవిడెన్సెస్, స్కల్ప్చరల్ ఎవిడెన్సెస్. భారతదేశంలో అంతరిక్షంలోని గ్రహాలు, నక్షత్రాలు, రాశుల గురించి తెలియని వాళ్ళు 10% కూడా ఉండరు. కాకపోతే 90%లో చాలామందికి ఆస్ట్రానమీ అంటే జాతకాలు చెప్పేవాళ్ళు తప్ప సైంటిస్టులు గుర్తురారు. ఆస్ట్రానమీకి, ఆస్ట్రాలజీకి తేడా తెలియని వాళ్ళే ఎక్కువ. కానీ ఈ వీడియోలో నేను మీకు ఆస్ట్రానమీ క్లాసులు ఏం చెప్పట్లేదు. మనందరికీ తెలిసిన సంస్కృత గ్రహ నక్షత్రాల పేర్లలో ఆ పేర్లు పెట్టడం వెనక ఎంతో సైన్స్ అండ్ టెక్నాలజీ రహస్యంగా దాగుంది. మనలో చాలామందికి మన సోలార్ సిస్టంలో ఉన్న గ్రహాల పేర్లు తెలిసే ఉంటుంది. ఏ జాతకాల దగ్గరైనా ఆ పేర్లను వినే ఉంటారు. అందులో మనం శని, శుక్ర, గురు గ్రహాల గురించి శ్రద్ధగా తెలుసుకోవాలి. మనం తిట్టుకునేటట్టు శని అంటే దరిద్రం కాదు. శని అంటే సంస్కృతంలో నెమ్మదిగా తిరిగేది అని అర్థం. శనిగ్రహమే మన సోలార్ సిస్టంలో స్లోయెస్ట్. అలానే శుక్రగ్రహం అంటే బ్రైటెస్ట్ అని అర్థం. ఇవి చెప్పడానికి టెలిస్కోప్స్కి సంబంధం ఏంటి? మామూలు కళ్ళతో కూడా చెప్పచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు గురుగ్రహం అంటే ఏంటో చూడండి. గురుగ్రహం అసలు పేరు బృహస్పతి, అంటే పెద్దది అని అర్థం. ఇదే మన సోలార్ సిస్టంలో అన్నిటికన్నా పెద్ద ప్లానెట్. కానీ ఇది దూరంగా ఉండడం వల్ల మనం మామూలు కళ్ళతో చూస్తే వేనస్ కన్నా చిన్నగా కనిపిస్తుంది. మరి ఇది అన్నిటికన్నా పెద్దది అని ఎలా చెప్పారు? పోనీ ఇది కూడా మామూలు కళ్ళతో చెప్పేశారు అనుకుందాం. మనకున్న 27 నక్షత్రాల్లో ఒకటి జ్యేష్ఠ నక్షత్రం. సంస్కృతంలో జ్యేష్ఠ అంటే పెద్దది అని అర్థం. అది అయితే వయసులో లేదా ఆకారంలో. ఈ నక్షత్రానికి గ్రీక్ ఆస్ట్రానమర్స్ ఇచ్చిన పేరు యాంటారస్. ఎందుకంటే ఇది చూడడానికి మార్స్లా ఉంటుందని అలా పెట్టారు. వాళ్ళకి తెలిసింది అంతే. ఈ నక్షత్రం మన సూర్యుని కన్నా 300 రెట్లు పెద్దది. అంతేకాకుండా మోడర్న్ ఆస్ట్రానమీ ప్రకారం ఇది స్టెల్లార్ సెన్యులిటీకి దగ్గరగా ఉంది. అంటే ఎన్నో కోట్ల సంవత్సరాల నుండి వెలుగుతూ ఇంకా చనిపోవడానికి రెడీగా ఉంది అని. అంటే ఇది వయసులో కూడా పాతది. ఒక స్టార్ వయసు కనుక్కోవాలంటే అయితే టెలిస్కోప్లో దాని రొటేషన్ని అబ్జర్వ్ చేయాలి, లేదా మోడర్న్ ఆస్ట్రానమీలో న్యూక్లియర్ ఫిజిక్స్ ఫినామినాస్ వాడి దూరంగా ఉన్న స్టార్స్ యొక్క సైజ్ మరియు ఏజ్లు క్యాలిక్యులేట్ చేస్తారు. మరి మన పూర్వీకులు టెలిస్కోప్ వాడారా లేక న్యూక్లియర్ ఫిజిక్స్ ఫినామినాస్ వాడారా? అంతేకాదు, మూలా నక్షత్రాన్ని మన వేదాల్లో మూలా బర్హి అని కూడా అంటారు. మూలా అంటే ఆరిజిన్ లేదా రూట్ అని అర్థం. బర్హి అంటే ఫ్యాన్ షేప్డ్ అని అర్థం. మోడర్న్ ఆస్ట్రానమీ కూడా ఈ నక్షత్రం దగ్గరే మిల్కీవే గెలాక్సీ సెంటర్ ఉందని, ఫ్యాన్ షేప్లో గెలాక్సీ అంతా తిరుగుతుందని చెప్తున్నారు. ఏ టెలిస్కోప్ లేకుండానే ఇంత యాక్యురేట్ అబ్జర్వేషన్స్ మన పూర్వీకులు ఎలా చేయగలిగారు? చాలామంది ఈ ప్రశ్న అడిగితే వాళ్ళు మహానుభావులండి, దివ్య దృష్టి, మంత్రాలు, శక్తులు అని చెప్పేసి దండాలు, పూజలు మొదలెట్టేస్తారు. ఇలా అనుకోవడం వల్లే మనం సోమరిపోతులం అయ్యాం తప్ప శాస్త్రవేత్తలు కాలేకపోయాం. వాళ్ళ దగ్గర టెలిస్కోప్ టెక్నాలజీ నిజంగా ఉందా లేదా తెలుసుకోవాలంటే మనం ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ చూడాలి. పుదుచ్చేరిలో అరకుమేడు అనే ఒక సైట్ ఉంది. అక్కడ ఉండే పోర్ట్ నుంచి రోమన్స్తో మన పురాతన భారతీయులు వ్యాపారం చేసేవారు అని రోమన్ గ్రంథాల్లో రాసుండగా అక్కడ ఆర్కియాలజీ వాళ్ళు తవ్వకాలు జరిపారు. అక్కడ జ్యువెలరీకి వాడే గ్లాస్ బీడ్స్ తయారు చేసే ఒక ఫ్యాక్టరీ ఉండేదని వాళ్ళు తేల్చారు. ఆ గ్లాస్ బీడ్స్ ఏజ్ 2 BCE నుంచి 700 BCE మధ్య కాలం అని చెప్పారు. కానీ వాటి వయసు కేవలం 2 BCE కాదు. ఆ తవ్వకాలు జరిపిన ఆర్కియాలజిస్ట్ ఏం చెప్పారంటే ఆ ఏరియా సముద్రం దగ్గరగా ఉండడం వల్ల వాళ్ళు ఇంకా లోతుగా తవ్వకాలు జరపాలంటే సాధ్యం అవ్వదని సగంలోనే ఆపేశాం అని చెప్పారు. లోతు పెరిగే కొద్దీ ఆ గ్లాస్ వయసు పెరుగుతూ ఉంటుంది. కేవలం అరకుమేడు మాత్రమే కాదు,
ఉత్తరప్రదేశ్, హర్యానా ఇలా మొత్తం భారతదేశంలో 200 పైగా ఏన్షియంట్ ఇండియన్ గ్లాస్ మేకింగ్ సైట్స్ని ఆర్కియాలజీ వాళ్ళు తవ్వకాల్లో గుర్తించారు. కర్వ్డ్ గ్లాసెస్ ఆర్నమెంట్స్లోకి గ్లాస్ బీడ్స్ని తయారు చేసే ఫ్యాక్టరీస్ నిర్మించుకోవడం తెలిసిన మన పురాతన భారతీయులకి 2 కర్వ్డ్ గ్లాసెస్ని తీసుకొని దూరంగా ఉన్న వాటి వంక చూడడం పెద్ద కష్టం కాదనుకుంటా. ఈ విషయానికి వస్తే మన గ్రంథాలు మనకి ఎన్నో ఆధారాలను చూపిస్తున్నాయి. 800 BCEలో ఆటమ్స్ని కనిపెట్టిన కణాద మహర్షి తన న్యాయ దర్శనంలో ఈ విధంగా చెప్పారు. ఈ శ్లోకం అర్థం, మనం ఏదైతే మన కళ్ళతో చూడలేమో దాన్ని గ్లాస్ లేదా క్రిస్టల్తో చేసిన ఒక లెన్స్తో చూడగలము అని. అంటే కణాదుడు అప్పటికే టెలిస్కోప్తో పాటు మైక్రోస్కోప్ని ఆటమ్స్ని చూడడానికి వాడుండొచ్చు. ఇంతేకాదు 500 BCలో శంకరాచార్యుడు తన ఫిలాసఫీలో భాగంగా కళ్ళజోడిని వాడడం గురించి ప్రస్తావించారు. అసలు అక్కడ దాకా ఎందుకు, వైమానిక శాస్త్రం చూస్తే ఎన్నో రకాల లెన్సెస్, వాటి తయారీ ఉపయోగాల గురించి ప్రస్తావన కనబడుతుంది. అంశుబోధినిలో రేడియేషన్ని మెజర్ చేయడానికి ద్వంత ప్రమాపక యంత్ర అనే స్పెక్ట్రోమీటర్ని తయారు చేయడానికి ప్రిజమ్స్ని వాడడం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఆ స్పెక్ట్రోమీటర్ని తయారు చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటలర్జీ వాళ్ళు పేటెంట్ కూడా తీసుకున్నారు. మన దేశంలోని గ్రంథాలే కాకుండా రోమన్, రష్యన్, చైనా, గ్రీస్ వాళ్ళ గ్రంథాల్లో తక్షశిల వచ్చి గ్లాస్ తయారు చేసే పద్ధతులని నేర్చుకోవడం గురించి, మన దగ్గర తయారైన గ్లాస్ క్వాలిటీ యొక్క రిచ్నెస్ గురించి ఎన్నో రెఫరెన్స్లు మీకు దొరుకుతాయి. చివరిగా ఒక్క మాట చెప్పకపోయినా చూడగానే అందరికీ మన దేశంలో టెలిస్కోప్స్ ఉన్నాయని అనిపించే ఫోటో ఇది. ఇది 12వ శతాబ్దంలో నిర్మించిన హోయసాలేశ్వరుని ఆలయంపై చెక్కబడ్డ శిల్పం. ఇందులో స్పష్టంగా ఓ కన్ను మూసి ఒక టెలిస్కోప్ లాంటి పరికరంతో అబ్జర్వ్ చేయడం కనిపిస్తుంది. ఈ ఆధారాలన్నీ చూశాక మీరే నిర్ణయించుకోండి, మన దేశంలో పూర్వీకులు కేవలం మాయలు మంత్రాల మీద ఆధారపడి డిస్కవరీస్, ఇన్వెన్షన్స్ అన్నీ చేశారా, లేదా సైన్స్ అండ్ టెక్నాలజీని ఎంతో అడ్వాన్స్ స్థాయిలో డెవలప్ చేసి ఇన్వెన్షన్స్ అన్నీ చేయగలిగారా అని. కానీ టెలిస్కోప్స్ మన పూర్వీకుల దగ్గర ఉన్నాయి అనిపిస్తే ఇంకొక ఆశ్చర్యపరిచే విషయం చెప్తారు. మోడర్న్ టెలిస్కోప్ని ఫస్ట్ ఇన్వెంట్ చేసింది 16th సెంచరీలో. హోయసాలేశ్వరుని ఆలయం 12th సెంచరీ నాటిది. కణాదుడు 800 BCలో లెన్సెస్ గురించి ప్రస్తావించాడు. గ్లాస్ బీడ్స్, లెన్సెస్ మ్యానుఫ్యాక్చరింగ్ 2500 BC నుంచి చేస్తున్నారన్న ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. మన వాళ్ళు చేసిన ఆస్ట్రానామికల్ అబ్జర్వేషన్స్ వేదకాలం నాటివి. ఎన్ని వేల సంవత్సరాలో చెప్పలేము. జై హింద్.